హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో అనేది మార్నింగే స్టార్ట్ చేసేసాను. ఇంక కిచెన్లో అయితే సామాన్లు ఎక్కడక్కడే ఉన్నాయి. నైట్ అయితే క్లీన్ చేసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ ముందు నాకైతే నీట్గా ఉంటేనే నేను ఇంక మిగతా ఏ పనైనా చేయగలను. అలాగే నా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఆ పని ఉందంటే ఇంక వేరే పని చేయలేను. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. కిలో వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను మార్నింగే నాకైతే కాఫీ తాగాలి. కాఫీ పడకపోతే అసలు ఏ పని చేయలేను. ఇంకా మార్నింగ్ అయితే మంచిగా కాఫీ కలుపుకున్నాను స్ట్రాంగ్గా. ఇంకా అయితే కాఫీ అయితే తాగేస్తాను. కాఫీ అయితే తాగేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నాకు కిచెన్లో అయితే మెట్రో నుంచి తీసుకొచ్చిన గ్రాసరీ ఉంది. ఆ గ్రాసరీని అయితే సర్దుకోవాలి. అలాగే ఇంకా కిచెన్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. నైట్ అయితే కుకింగ్ చేసాం కదా, నాన్ వెజ్ అంతా కిచెన్ అంతా వాసన వచ్చేస్తుంది. ఇంకా అయితే ఇక్కడైతే క్లీన్ చేసుకోవాలి. నేను కాఫీ తాగేసి అదంతా అయితే క్లీన్ చేసుకుంటాను. అలాగే ఈరోజు ఇంకా పూజ కూడా చేసుకోవాలి. అందుకే ఇంకైతే నేను తొందరగానే లేసాను. ఇంకా లేసి అయితే ఇక్కడ ఇక కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చాలా అంట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను ముందుగానే. ఇంక ఈ వీడియో ఉంటే ఇంకా నాకు పని అవదని ఇక్కడైతే ఇంకా వీడియోని అయితే ఆఫ్ చేసేసాను. ఈ పని అంతా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో తీస్తే ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోతుంది, ఒక ½ అని. ఇంకా ఆడవాళ్ళకైతే లెగ్స్ నుండి ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. ఎంత చేసినా తరగదు ఇంటి పని అయితే మాత్రం. ఇంకా నేను ఇక్కడైతే ఈ అంట్లన్నీ క్లీన్ చేయాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి, అలాగే రూమ్లన్నీ క్లీన్ చేసుకోవాలి, అండ్ బయట కూడా కడిగి ముగ్గు పెట్టుకోవాలి. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి లేచి నుండి. ఇంకా అయితే నేను ఈ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా అందుకే నేను ఎప్పుడు నైటే క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ మనకి పని ఉంటే ఇంకా తొందరగా మిగతా పనులు అయితే చేయలేము. అలాగే మనకు టిఫిన్ కూడా లేట్ అయిపోతుంది కదా, అన్ని పనులు చేసుకొని పూజ చేసుకున్నాకే టిఫిన్ కూడా తింటాం కాబట్టి నాకైతే ఆ టిఫిన్ తినే పాటకు కూడా 11 అయిపోతుంది ఎప్పుడూను. ఇంకా అయితే ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఈ వీడియో ఉంటే ఇంక పని అవుదా అనేసి ఇక్కడైతే వీడియోని ఇంక కట్ చేసేస్తున్నాను. ఇంకా నిన్న మెట్రో నుంచి తీసుకొచ్చిన సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ సర్దాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నా పని అంతా అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే నేను మళ్ళీ కుకింగ్ చేయడానికి అనేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. పూజ అంతా అయిపోయింది, అలాగే టిఫిన్ కూడా చేసేసాను. ఇంకా ఇక్కడైతే నేను ఇంక పూజ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బీట్రూట్ రసం పెట్టాను. ఈ బీట్రూట్ రసం చిన్నపిల్లలు కానీ అలాగే బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా, ఇలాగ బీట్రూట్ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి రసం పెట్టేసి. ఇక్కడ నేనైతే బీట్రూట్ రసంలోకి అయితే ఒక బీట్రూట్ని కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకొని వాటిని మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ అయితే రావాలి. 3 విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ 3 విజిల్స్ వచ్చేలాగా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 1/2 స్పూన్ మిరియాలను అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని నేనైతే ఇక్కడ మెత్తగా పౌడర్ని అయితే చేసుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేడిగానే ఉన్నాయి కదా, ఇలాగా ఇందులో వేసేసి అయితే మెత్తగా ఈ విధంగా అయితే పౌడర్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3 విజిల్స్ అయితే వచ్చేసాయి, ప్రెజర్ మొత్తం పోయింది. వీటిని అయితే నేను ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా చల్లగా అయినాకైతే వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం వేడిగానే ఉన్నాయి. ఇంకైతే వేసేసి మెత్తగా ఇలాగైతే పేస్ట్ చేసేసాను. ఇందు కుక్కర్లో కొద్దిగా బీట్రూట్ వాటర్ ఉంది కదా, వాటర్ ఏం పడేయవలసిన అవసరం లేదు. ఈ పేస్ట్ని అయితే అందులోనే వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా మీకు పులుపు తగిన
పాటు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే ఇలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా మరిగితే ఇంకా చిక్కగా అవుతుంది కదా. ఇంకెక్కడ నేను వచ్చేసి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈ ముందుగా మసాలా దంచుకున్నాను కదా, ఆ మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఇక్కడ నేను కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ ఇంకో వెల్లుల్లి కూడా ఇలాగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకొని ఇంక ఇందులోనే వేసేసుకొని చారు అయితే ఈ విధంగా మరగాలి. ఈ బీట్రూట్ రసం ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా మరిగిన తర్వాత నేను వచ్చేసి తాలింపు కోసం కొద్దిగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడయ్యింది. ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీట్రూట్ రసం అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక్క నిమిషం అయితే బీట్రూట్ రసాన్ని కొంచెం మరిగించుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ రసం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ ఫ్రై కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని ఇందులోనికే తాలింపులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే వంకాయ ఫ్రైలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత వంకాయలు వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను ముందుగానే వంకాయలను అయితే కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టుకున్నాను. అలా సాల్ట్ వాటర్లో వేస్తే మనకి ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి, వంకాయ ముక్కలు అనేవి. అందుకని నేను ఇంకా అలా సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. ఇక్కడ తాలింపు అనేది వేగింది కదా, వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలను వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా వంకాయ ముక్కల్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మూత పెట్టేసి వంకాయ ముక్కలు అనేవి కొద్దిగా మెత్తపడే అంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రసంలోకైనా పప్పుచారులోకైనా ఈ వంకాయ ఫ్రై బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకొని తినవచ్చు. మరి వంకాయల్ని ఇలాగ మనం ఎలా కట్ చేసామో అలా ఉంచితేనే బాగుంటుంది. మరి మెత్తగా పేస్ట్లా చేసేసినా బాగోదు. ఇంకైతే ఈ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా వారికి ఏమో ఏం చెయ్యాలి అని అడిగితే పూరి చెయ్యను అన్నారు. ఇంకా అందుకనేసి ఇక్కడైతే పూరి చేశాను. ఇంక ఈ పూరీలోకి అయితే శనగపిండి ఉంటుంది కదా, బేసన్ కర్రీ చేయమన్నారు. ఇంకా అందుకే ఈ కర్రీ కూడా ఇక్కడ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. అల్లాన్ని అలాగే కరివేపాకు కొత్తిమీర ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక్కటే బంగాళదుంపని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ ట్రై చేయండి, బాగుంటుంది. అందరూ చేసేదే. నా విధంగా నేను ఎలా ఏ స్టైల్లో చేస్తాననే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా అల్లం పచ్చిమిరపకాయలను వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకెక్కడ నేను వచ్చేసి ఇవి కొంచెం ఒకసారి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
ఈ కర్రీ అనేది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ మరీ మంచిగా ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్లో నుంచి పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బంగాళదుంప ముక్కలను కూడా ఇక్కడైతే వేసేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను, తొందరగానే ఉడికిపోతాయి. ఇంకైతే వీటిని మంచిగా రెండిటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా మూత పెట్టేసి కొద్దిగా ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు ఇక్కడ నేను వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కొద్దిగా సాఫ్ట్ అయితేనే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి కదా, ఇంకా అందుకని ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా చూస్తున్నాను. ఇక్కడైతే ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా వాటర్ని అయితే ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వాటర్ అనేది కొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్ల శనగపిండిని అయితే తీసుకొని వాటర్లో కలిపేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే వాటర్లో కలిపి శనగపిండి వేసుకుంటే మనకి ఉండల్లా కట్టకుండా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే కారం వేయలేదు. ఇక్కడైతే ఇంక గరం మసాలాని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంక కర్రీ అనేది ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది, మరీ చిక్కగా అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అది చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా కొత్తిమీరని వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇంక పూరీలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మెట్రో నుంచి తీసుకొచ్చాం కదా, ఆ గ్రాసరీ ఉంది, ఆ గ్రాసరీని కూడా మొత్తానికి ఇక్కడైతే సర్దుకోవాలి. ఇంక ఈ పూరీ తినేసినాకైతే ఆ పని చెయ్యాలి. ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే అయిపోయింది, అదే నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు ఈ పని అయితే పెండింగ్ ఉండిపోయింది, ఇది అయితే చేసేయాలి. చేసేస్తే ఇంకా కిచెన్ అయితే నీట్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను తీసుకొచ్చిన సామాన్లు అన్నీ ఒకసారి తీసేసి బయట అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి తీసేసుకొని బయట పెట్టుకున్న తర్వాత ఇందులోనివి అందులోకి అయితే సర్దేసుకోవాలి. నేను ఇక్కడ ఏమి గ్రాసరీస్ డబ్బాల్లో అయితే వేసుకోవట్లేదు, అన్నీ ఒక పెద్ద బాక్స్లో అయితే వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాను. కాజు అయితే బాగుంది, 350 రూపీస్కి అలా వచ్చింది ఆఫర్లో అయితే. ఇంకా అలాగే ఇంట్లో గ్రాసరీసే కదా, ఇంకా ఉప్పులు పప్పులు ఇంకేవేవి కావాలో అవి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అలాగే మెట్రోలో అయితే ఇంకా 5 కేజీ ఆటా, 5 కేజీ షుగర్, 5 కేజీ ఆయిల్ అనేది 930 రూపీస్కి అయితే వచ్చింది. ఇంకా అవి కూడా తీసుకొచ్చాను. ఇక్కడైతే చూడండి ఆటా ప్యాకెట్ అయితే ఇది అదే బైక్ ఏదో తగులుకొని ఇంకా చినిగిపోయింది ఇలాగా అడ్డంగా. ఇంకైతే దాన్ని అలా పట్టుకొని ఇంకైతే వచ్చాను. ఇంకొచ్చేసి ఇంకా బాక్స్లో అయితే వేసేస్తున్నాను. ఇంక ఇది ఎలా ఉంచితే ఇంకా తడిచి లేకపోతే పురుగులు అలా ఏదో ఒకటి అవుతుంది కదా, ఇంకా బయటైనా ఒలుగుతూ ఉంటుంది, జల్లుతూ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇంక ఈ విధంగా అయితే డబ్బాల్లో వేసేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇంకా ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత దీన్ని అయితే పైన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తానికి ఆట అయితే వంపేసుకున్నాను. ఈ మిగతాది అయితే దగ్గరగా చేసేసుకొని దీన్ని అయితే ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను.
ఇలా రౌండ్గా చేసేసి ఇక్కడ కొన్ని అయితే ఇంకా డబ్బాలో వేసేసుకున్నాను. ఇంకా అలాగే మెట్రోలో అయితే బాగానే ఉంది, పర్లేదు. ఆఫర్లు అనేవి కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంక ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను. ఇంక ఈ బాక్స్లో కూడా ఇందులో కూడా ఇంకా గ్రాసరీసే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మెట్రోకి మెయిన్ దేనికి వెళ్తానంటే చెప్తాను. మెయిన్ మసాలాలు ఉంటాయి కదా, గరం మసాలాలు, దాల్చిన చెక్క, జీరా, అలాగే ఆవాలు, జీలకర్ర అండ్ సాజీరా, వాటి గురించే వెళ్తాను. ఎందుకంటే అక్కడ లూజ్లో అమ్ముతారు, మనకి 100 గ్రామ్స్ అయినా ఇస్తారు. అక్కడ బాగుంటాయి, క్వాలిటీ అయితే బాగుంటుంది. మెయిన్ నాకైతే పప్పులు కానీ ఏవైనా అయితే అక్కడ క్వాలిటీ అయితే బాగా నచ్చుతాయి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా బాగుంటుంది అక్కడ. ఇంక అందుకనే వెళ్తాం, అక్కడికే వెళ్తాం అని లేదు, ఎక్కడ వీలైతే అక్కడికే వెళ్తూ ఉంటాము. ఇంకైతే ఇక్కడ తెచ్చాను. ఇవి తెచ్చినవన్నీ ఇక్కడ ఈ బాక్స్లో నుంచి నేను కాటన్ బాక్స్లో అయితే అస్సలు ఉంచాను, తీసేస్తాను. తీసేసి వేరే బాక్స్లో అయితే వేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చిన్న టబ్లా ఉంది కదా, ఇదైతే 100 రూపీస్కి వచ్చింది. పూజ సామాన్లు లేకపోతే కిచెన్లో ఏవైనా క్లీన్ చేయడానికి అనేసి ఇంకా తీసుకొచ్చాను. చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆఫర్లో వచ్చింది 100 రూపీస్కి. ఇంకా అయితే తీసుకున్నాను. వీటినైతే ఇక్కడ చెప్పాను కదా, 5 కేజీ ఆటా, 5 కేజీ షుగర్, అయితే 5 కేజీ ఆయిల్ అనేది వచ్చింది. అయితే నేను ఏమనుకున్నానంటే తక్కువలోనే వచ్చింది కదా అని తీసుకున్నాను. ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. పర్లేదులే, 100 అయినా సేవ్ అయింది కదా అనిపించింది. ఇంకా అయితే ఇక్కడ మేము బిల్ అనేది 2500 చేస్తే 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి. 2 లీటర్లు అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా నైట్ కిచెన్ అంతా అంట్లన్నీ తోమేశాను. ఇంకా కౌంటర్ టాప్ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకైతే కిచెన్ నీట్గా చేసేసుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే లైక్ అయితే ఇవ్వమంటున్నాను. ఓకే, ఈరోజు వీడియో